మోదీ నాయకత్వంలో దేశాభివృద్ధి పరుగులు పెడుతోంది అంటున్నారు ఏపీ మంత్రి సత్యకుమార్. అభివృద్ధికి ఏపీ ఇప్పుడు మారుపేరుగా మారిపోయిందన్నారు. ఏపీలో ఉచిత బస్సు ప్రయాణం రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఇచ్చిన కానుక అంటున్నారు మంత్రి. విశాఖలో నిర్వహిస్తున్న సభలో ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన ఏమన్నారో చూద్దాం. అనకాపల్లిలో అప్పుడప్పుడు చాలా మంది అక్క చెల్లెళ్ళు ఇక్కడ ఉన్నారు, చాలా మంది అక్క చెల్లెళ్ళు ఉన్నారు. ఎటువంటి సౌలభ్యం కలిగిందయ్యా అంటే అప్పుడప్పుడు విశాఖపట్నం నుంచి కాకినాడలో ఉంటున్న అమ్మగారిని చూసి రావాలంటే కొద్దిగా కష్టంగా ఉండేది. ఇప్పుడు ఉచిత బస్సు కారణంగా కావాలంటే 3 రోజులకు ఒకసారి వెళ్తున్నాం. మరీ నచ్చితే పొద్దున పోయి మళ్ళీ అమ్మని చూసి సాయంత్రం వచ్చేస్తున్నామండి. ఎప్పుడైనా అత్తను చూడడానికి వెళ్ళే అక్క చెల్లెళ్ళు, నేను ఎవరికి తప్పు పట్టట్లా, అత్తని అప్పుడప్పుడు చూద్దామనుకున్న అక్క చెల్లెళ్ళు ఇవాళ వారానికి ఒకసారో నెలకోసారి కూడా నెలకు ఒక్కసారైనా పోయి అత్తగారిని చూసి అత్తగారి సేవలో తరించి వస్తున్నారు. ఆడపడుచుతోనో తోడి కోడలతోనో గొడవపడాలంటే ఫోన్లో గొడవడాల్సిన పరిస్థితి లేకుండా ఇవాళ నేరుగా బస్సు ఎక్కి ఆ ఊరికి అనకాపల్లి వెళ్ళి ఆడపడుచుతో తోడుకోవడంతో గొడవపడి రావడానికి అవకాశం కూడా లభించింది. ఇవాళ నేను ఆ పని చేయమని నేను చెప్పట్లా. ఇవన్నీ కాకుండా ఉదయం మెరుపుకల సినిమా విశాఖపట్నంలో చూసి, మధ్యాహ్నం మేఘ సందేశం సినిమాని టీవీ సీరియల్ని అనకాపల్లిలో చూసి, సాయంత్రం కార్తీక దీపాన్ని రాజమండ్రిలో చూసి కూడా రావడానికి అవకాశం కలిగింది. ఇవన్నీ నేను చేయమని నేను చెప్పట్లా, కానీ అటువంటి సౌలభ్యం మనకి ఇవాళ ఈ రాష్ట్రంలో కలిగింది.